భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో 2,76,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. పందలపాక, తొస్సుపూడి, కొమరపాలెం, కొంకుదురు, ఆరిక్రేవల గ్రామాల్లోని ఏ ఒక్క గ్రామంలో విద్యుత్ సమస్య వచ్చినా మొత్తం 5 గ్రామాల్లోని పవర్ ఆపేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యతో ఎంతోమంది గృహోపకరణాలు కాలిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలు ఎంతమందికి మొరపెట్టుకున్నా సమస్య అలానే ఉంటూ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చొరవతో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించడంతో ఈ 5 గ్రామాల ప్రజలు సుమారు 30 సంవత్సరాల లో వోల్టేజ్ సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ లో వోల్టేజ్ సమస్య, అంతేకాకుండా ఇక్కడ మరి రైస్ మిల్స్ ఎక్కువ ఉండడంతో ఎప్పుడూ కూడా ఇబ్బందిగా ఉండేది కరెంట్కి. అటువంటి ఇబ్బంది తీర్చడానికి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సబ్స్టేషన్ నా హయాంలోనే శంకుస్థాపన, నా హయాంలోనే ప్రారంభోత్సవం జరగడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ, ఒక దశలో ఇక్కడ సబ్స్టేషన్ ఇది సంపర కూడా ప్రస్తుత ఫేజ్ లో ఆగి రెండో ఫేజ్ లో పెడతామన్నట్టుగా మళ్ళీ పెండింగ్ లో కూడా పడడం జరిగింది. సత్యబాబు గారు, అప్పాజీ గారు, నేను కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఇది శాంక్షన్ చేయాలని చెప్పడంతో తప్పనిసరిగా చేస్తానని ఆ రోజున మరి మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంటనే డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏం ఆఫ్ చేసినా ఇవి మాత్రం 2 మాత్రం ఆఫ్ చేయొద్దు, పందలపాక, సంపర 2 కూడా ఇవ్వాల్సిందే అని కూడా ఆయన మరి ఆర్డర్ ఇవ్వడం, ఆ ప్రకారంగానే ఈ వర్క్ కూడా స్పీడ్గా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మన పందలపాక, కొంకుదురు, ఆరికవల, మెల్లూరు ఈ గ్రామాలకు సంబంధించి, అంతేకాకుండా కొమరపాలెనికి కూడా, ఎందుకంటే కొమరపాలెనికి దీని కరెంట్ వెళ్ళకపోయినా అక్కడ పక్కన స్టేషన్ ఉంది కాబట్టి ఇవన్నీటికి మన రాయవరం సబ్ స్టేషన్ నుంచి సప్లై అవ్వడంతో కొమరపాలెం కూడా వీక్ అయ్యేది. ఇప్పుడు ఇవన్నీ లోడ్ తగ్గిపోవడంతో వాళ్ళకు కూడా వోల్టేజ్ పెరుగుతుంది.